ఈ రోజు ఈ విజయోత్సవ ర్యాలీ ఆ రోజు ఏమనుకున్నాం మనం ఇక్కడ నిల్చొని విజయోత్సవ ర్యాలీ అని ఆ రోజే నిర్ణయించుకున్నాం మనం. ఈ రోజు ఇది రెండో విజయోత్సవ ర్యాలీ మనకి. ఈ రోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన చైర్మన్ తూనం శ్రవణ్ గారికి, వైస్ చైర్మన్ రజనీ గారికి, అట్లనే ఇక్కడ ఉన్న మా అభ్యర్థులందరికి, కౌన్సిలర్లకి, నిలబడ్డ అభ్యర్థులకి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందున్న తొర్రూరు పట్టణ వాసులకి, ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. అట్లనే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరి మీ అందరి జాన్సమ్మ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ మున్సిపాలిటీ అనేది మొత్తం నిన్న రాష్ట్రం మొత్తం తొర్రూరు వైపు చూసింది. భగవంతుడు కూడా మన వైపే చూసిండు. మీ అందరికీ కూడా తెలుసు, మీలో 16 వార్డులకు సంబంధించిన మనుషులు ఉన్నారు. మీ అందరు కూడా మన వెనకాల ఎన్ని కుతంత్రాలు జరిగినాయో, ఎన్ని వెన్నుపోట్లు పడడం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టడం జరిగిందో, బ్యాక్ స్టాబింగ్ అని తెలుసు కదా, వెన్నుపోటు, అవన్నీ చాలా చేసిండ్రు. చాలా మంది మన పార్టీ ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి ఓట్లేద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీలో చాలా మందికి ఆ విషయం తెలుసు. మరి ఎవరన్ని కుతంత్రాలు బాగున్నా గాని అందరికన్నా పైన ఒకళ్ళు ఉంటారు. ఎవరు? ఆ దేవుడు చల్లగా చూసిండు మనని. కాకపోతే ఏంటి చెప్పండి, చైర్మన్ రావడండి, వైస్ చైర్మన్ రావడండి, ఒకటి వచ్చి ఒకటి రాలేదన్నా ఏమో రెండు. మళ్ళా వాళ్ళకి ఎంత టెన్షన్ ఉందో మనకు అంతే ఉంటది కదా. ఆడ కూర్చొని వాళ్ళు స్లిప్పులు రాస్తుంటే వాళ్ళైతే మెజర్ చేసుకుంటున్నారు పేపర్ ని, కొలత అంటే ఏడో ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే అది గుర్తుంచుకొని ఇస్తారు అనుకుంటే ఏడో మళ్ళా కొలిసి వాళ్ళకి ఎట్లనో మనకంతే. ఏదైనా న్యాయంగా జరగాలి. కొలిసి ఒక్కొక్క పేరు చూపించి మళ్ళీ అందులో పెట్టేటప్పుడు చూపించి మీ పేరేనా అడిగి ఆ డబ్బాలో వేసి దాన్ని బాగా షేక్ చేసి మళ్ళా ఆర్డీఓ గారు కళ్ళు మూసుకొని తీసినారు.